హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ములకల చెరువు మండలంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కానీ అదేవిధంగా వచ్చినటువంటి అభిమానులు కానీ ఈ యొక్క అభిమానుల మధ్య కోలాహలంగా జరుగుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్వారకనాథ్ రెడ్డి గారు ఇక్కడికి రావడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకి ఈరోజు ఆయన దిశానిర్దేశం ఈరోజు నిర్వహించి కార్యకర్తలకి సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఏ విధంగా ఈ యొక్క ఎన్నికల్లో ముందరకెళ్లాలని చెప్పేసి అనేటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా ఈరోజు వారందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా 4వ విడత ఇక్కడ తీసుకున్నటువంటి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళు చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం రండి. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు జరుపుకుంటున్నాము. ఈరోజు ములకల చెరువు మండలంలో 1096 గ్రూపులు ఉన్నాయి. అందులో 180 కోట్లు 4వ విడత ములకల చెరువు మండలంలో వేస్తున్న ఆసరా పడుతున్నది. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా నా తోటి మహిళలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగనన్న జై జగనన్న. ఇలాంటి పథకాలు రావాలి, మళ్ళీ జగనన్నే రావాలి అంటే మనకి ఇలాంటి సంక్షేమ పథకాలు అభివృద్ధిలో ఉంటాయి. జగనన్న మనకు అందరికీ మంచి చేస్తున్నాడు కాబట్టి మనం జగనన్న ఎక్కువ మెజార్టీ తెచ్చి గెలిపించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. సెలవు. जगनमोहन रेड्डी का आज मीटिंग रखी हमें आसरा मीटिंग। अब अभी तो बहुत जगनमोहन रेड्डी बहुत सहारा करते हैं औरतों को बच्चों को नेसी सब्बा से भी सब पथकमा बहुत अच्छे। फिर जगनमोहन रेड्डी छोना कर को बहुत दुआ करते हैं हमें। फिर द्वारकनाथ रेड्डी होना जगनमोहन रेड्डी उन्हों छोना कर को हर दिन दुआ करते हैं, हर दिन नमाज पढ़ के दुआ कर को हर दिन भी उनके इसमें छिए सबको भी बहुत साथ देते हैं, सबको भी बहुत अच्छा करते हैं। बुढ़िया को बड़े आदमियों को बच्चों कने से भी आंगनवाड़ी कने से भी सब बात से भी हर एक भी करते हैं। बहुत दुआ करते हैं। बहुत जगनमोहन रेड्डी चाहना कर को बहुत पसंद करते हैं। भी द्वारकनाथ रेड्डी जगनमोहन रेड्डी हमने बहुत उन्हों छोना कर को हर दिन भी एक ही दुआ करते हैं। जय जगन जय द्वारकनाथ रेड्डी। ఈరోజు మొలకల చెరువులో తమ్మలపల్లి 2 కలిపి ఆసరా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చాలా బాగా మహిళలైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో అప్పుడు ఎట్లా పెట్టుకుని అంతకంటే కూడా ఎక్కువగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాట చెప్తేనే అంత ఆనందపడుతూ ఉన్నారు. ఇంత ఎండలో కూడా అదే పనిగా 11 నుంచి కూర్చొని ఏం చెప్పినా కూడా ఎవరు ఏం మాట్లాడినా కానీ ఒక సరిగ్గా మాట్లాడకపోయినా ఒకే ఒకటి వాళ్ళకి ఏంటంటే మేము మా జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి కోసం మేము కూర్చుంటాం, ఎంతసేపు అయినా కానీ ఎవరైనా ఏం మాట్లాడి అందరూ పోయిందాకా మేము ఉంటామనే ఉద్దేశంతో కూర్చున్నట్టున్నారు వాళ్ళు. ఈ ఎండలో కూర్చుంటారంటే నేను ఊహించగలను. అదే కాకుండా మహిళలు ఎంతమంది వచ్చినారో మా అన్నదమ్ములు కావచ్చు, పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఎవరు ఏమి ఆసరా ప్రోగ్రామ్ అని అనుకున్నాను. నేను కూడా విజయవాడ నుంచి వచ్చినాం. మేము ఆడంతమంది మహిళలు ఉన్నారో అంతమంది కార్యకర్తలు కూడా రావడం అనేది ఎవరు పిలుచకన్నా ఎవరు ఒకరికొకరు చెప్పుకొని వచ్చారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానే పథకాలు చూసి ఆ మహిళలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ మేము లబ్ధి పొందకపోయినా పర్లేదు, మేము 4 ఓట్లు వేయించిన ఆ నలుగురు సంతోషంగా ఉన్నారు. అది చాలు మాకునే గర్వంగా చెప్పుకునే ముఖ్యమంత్రి మాకు ఉన్నారని వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా మేమైతే ఒక్క వ్యక్తిని కూడా మాకు అపోజిషన్ ఉండాలను ఎవరు కానీ ఇంతవరకు నేను కానీ మా వాళ్ళు కానీ మాట్లాడరు. నేను ఎప్పుడు కూడా వారి గురించి మాట్లాడలేను కాదు. నాకేమింటే మా ముఖ్యమంత్రి గారు ఏమడిగినా ఇస్తూ ఉన్నారు. అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ప్రజల్లో ఆయన అయితే నా మీద నమ్మకం పెట్టి మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు. 7 ఏళ్ళప్పుడు నుంచి నేను ఇదే ఊళ్ళో తిరుగుతూ ఉన్నా. అప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు కూడా దానికన్నా మించే ఉన్నారు తప్ప ఆ నమ్మకాన్ని ఆయన పెట్టుకునే నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకోకుండా అట్లే ప్రజలు కూడా చాలా ఆయన మీద మంచి విశ్వాసంతో ఉన్నారు. మీరే అందరూ చూసినారు. బాగా చెప్పకన్నానే ఇంతమంది చెప్తే మొలకల చెరువు పట్టణం కూడా పట్టదు అనేది కూడా మిగతా వాళ్ళు తెలుసుకోవాలా. ఫైనల్గా ఏమంటే ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ ఉందో వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, క్యాండిడేట్లు కావచ్చు, అదే ఇంకో పార్టీలు కావచ్చు, ఒకటే ఒకటి
ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు అభివృద్ధిని అడ్డుకోలేదా, అడ్డుకున్నారా? కోర్టులకు పంపించి ఆపినారా లేదా? ఇన్ని కోట్ల ప్రాజెక్ట్ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపినారంటే ఇక్కడ నీళ్లు లేక ఎప్పటి నుంచినో వెనకబడిన తమ్మలపల్లి అనేది దేవుని మనం ముందుకు పోతాం అంటే దాన్ని కూడా అడ్డుకోవడం చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళకి కానీ సమంజితమా? ఇది అన్యాయమైన ఇది చేస్తూ ఉంటే కూడా వీళ్ళందరూ కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో చంద్రబాబు నాయుడు కూడా నిలదీయచ్చు కదా. నిన్న టికెట్ కోసం ఎవరో పోయినారు. అదే మాదిరితో అందరూ కూడా ఒక 50 మంది 100 మంది పోయి చంద్రబాబు ఇంటికాడ కూర్చొని మాకు ముందు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవయ్యా, ఇవన్నీ కూడా చేసుకుంటాము, మా పిల్లలు బెంగళూరులో ఆ పక్క ఈ పక్క కూలి చేసుకుంటున్నారు, ఏదైతే మాకున్న భూముల్లో సేద్యం చేసుకొని బతుక్కుంటామని చెప్పచ్చు కదా. అది చెప్పలేరు, అది చెప్పరు. ఎంతసేపు వారు చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడతాడో వీళ్ళు కూడా అదే వర్షన్లో వాళ్ళు మాట్లాడతారు. ఏడి కార్ల కాడ కండ్ల ముందర కనిపించేది కూడా వాళ్ళకు కనపడడం లేదు. అంటే అది అవసరం లేదు, వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. ఏదో తిరిగినామా పోయినామా అయిపోయిందా అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప మిగతా పార్టీ వాళ్ళు అమలపల్లి డెవలప్ కావాలా, రాష్ట్రంలో మంచి పేరు రావాలా, మన పిల్లలు కూడా బాగా చదువుకోవాలా, సేద్యాలు చేసుకోవాలా, బయట రాష్ట్రాల్లో మేము కూలి చేసుకునేది అనే పట్టుదల ఇక్కడ ఎవరికి కూడా లేదని కూడా మిగతా పార్టీ వాళ్ళకి తెలియజేస్తాను.